అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కాకపోతే కొంచెం బాధ ఉంది, కొంచెం సంతోషం ఉంది. సంతోషం ఎందుకనంటే మాకు వినాయకుని లాటరీ రాసినామండి. లాటరీ రాస్తే మా సార్ రాసిండు. దాంట్లో లడ్డు వెళ్ళింది మాకు ప్రసాదంగా. మేము వినాయకునికి వినాయకుడు అనే కాదు, దేవుళ్ళకి సంవత్సరం నుంచి దూరంగా ఉన్నాము. మా మామయ్య చనిపోయిండు అని. అందువల్ల మేము దేవుళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు. కానీ ఆ విఘ్నేశ్వరుడు మమ్మల్ని కనుకరించి నేను మీ దగ్గరికి రావాలని అనుకున్నాడో ఏమో, మాకు లడ్డు రూపంలో వినాయకుడు మా దగ్గరికి అయితే వచ్చిండండి. మాకు అది సంతోషంగా ఉంది. నాకు బాధ ఏంది అంటే మా నాన్నకి ఒంట్లో బాగలేదండి. బాగలేకపోవడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేసాం. కొంచెం అంటే కొంచెం కదా, ఆయనకి ప్రాబ్లం అయితే ఎక్కువనే ఉంది. కాకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఇబ్బందిగా ఉంది అంటలకనే బాధ అనిపిస్తుంది. మా నాన్నకి ఎట్లా ఉంటుందనో ఆ విఘ్నేశ్వరుని నమ్ముకొని మేము హాస్పిటల్ని అయితే జాయిన్ చేపిస్తున్నాం ఈరోజు. దేవుని దయాల మా నాన్న మంచిగా తిరిగి మాకు నవ్వుకుంటా మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ మా నాన్న మంచిగా ఉంటేనే మేము పుట్టింటికి వెళ్ళగలుగుతాం కదా. ఉన్న ఒక్క అన్నయ్య చనిపోయాడు, ముగ్గురు ఆడపిల్లలమే. అందువల్ల మాకు ఉన్నన్ని రోజులు మా అమ్మ నాన్న కలిసి ఉండి సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా నాన్న మంచిగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ దేవుని విఘ్నేశ్వరిని కోరుకుంటున్నాం. మా నాన్న హాస్పిటల్లో పడ్డ రోజు హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చిండు. మాకు లడ్డు వచ్చిందని చెప్పిండు. అందువల్ల కొంచెం సంతోషం చాలా ఉంది, బాధ కూడా ఉంది. బాధ ఎందుకుందంటే